సినిమా ఎలా ఉంది? వింటేజ్ చిరంజీవిని చూసారా? ఈ సినిమాలో డాన్స్ కానీ ఇవన్నీ నటన కానీ ఎలా ఉంది? వింటేజ్ అనే కన్నా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాతో ఆఫ్టర్ కమ్బ్యాక్ తర్వాత ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మీకు నచ్చింది ఏంటి? కామెడీ అండి, చాలా బాగుంది. ఈ సినిమాలో డాన్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ వచ్చిన తర్వాత సినిమా రూపురేఖ మారిపోయింది అంటారు, నిజమేనా? ఎస్, వెంకటేష్ గారు రావడంతో ఇంకొంచెం ఇంకా క్లైమాక్స్ లో వచ్చారు, చాలా బాగుండింది. ఇంకా కొంచెం మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు? నేనైతే 3 times చూద్దాం. మ్యామ్, ఈ సినిమా ఎలా ఉంది? ఫస్ట్ టైం మీరు చూసారు కదా, ఈ ఏజ్ లో కూడా చాలా బాగుందండి. ఎంటర్టైన్మెంట్ గా ఉంది, డాన్సులు బాగున్నాయి, వెంకీ ఎంట్రన్స్ బాగుంది, అంత బాగా తీశారు. అనిల్ రావిపూడి గారు మొత్తం న్యాయం చేశారు. ఈ సినిమా మీకు ఎంత వరకు నచ్చింది? చాలా వరకు నచ్చింది, బోర్ కొట్టలేదు. సినిమా జెన్యూన్ రేటింగ్ చెప్పండి. ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్స్ చెప్పండి. ఫెస్టివల్ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ మొత్తం వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో హైలైట్ సీన్స్ ఏంటి? ఇప్పుడు సాంగ్స్ వేశారు, స్టెప్స్ వేశారు చిరంజీవి గారు, అవి ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. లైక్ లిటరలీ పాత మొత్తం రిపీట్ అయినట్టు వచ్చింది. అండ్ సస్పెన్స్ అనేది మీరు చూడాలి, చాలా ట్విస్ట్ ఉంటాయి. ఇట్ ఇస్ వెరీ గుడ్. ఎవ్రీవన్ దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు లాంగ్ టైం థియేటర్ కి వచ్చాను, ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్యామిలీ అందరూ వచ్చాము. వి ఎంజాయ్డ్ అ లాట్. రియల్లీ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ. కంపల్సరీ చూడండి అందరూ. అసలు చెప్పునా, మేము యూత్ మాకు ఎలాంటి యాక్షన్ సీన్స్ అలాంటివి నచ్చితే, ఇలాంటి కామెడీ సీన్స్ ఇలా ఒక కడుపు నొప్పి వచ్చిందన్న నవ్వలేక. అనిల్ రావిపూడి బాబు నిజంగా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ అయితే ఉందో, సెకండ్ హాఫ్ అంతకు మించి కామెడీ ఉంది. వెంకటేష్ గారు వచ్చాక సినిమా సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. పాటలు, సినిమాలో 4 పాటలు సూపర్ గా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం అంత కుటుంబ సమేతంగా వచ్చి చూడాలి సినిమా ఇది. ఇప్పుడు రామ్మ చిలకమ్మ సాంగ్ పెట్టారు, పాత సాంగ్ ఎలా వచ్చింది? ఆ సాంగ్ తో రామ్మ చిలకమ్మ సాంగ్ పెట్టారు. ఇలాంటి పాటలు సినిమాలో మీకు రామ్ చిలకమ్మ అని తెలుసు. సినిమాలో ఇంకా 4-5 పాటలు ఉన్నాయి. ఆ 4-5 పాటలు వచ్చినప్పుడు సినిమా థియేటర్లో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మొత్తం లేచి చప్పట్లు పడతారు. అంత బాగా సినిమా తీశారు అనమాట. అంత మంచి పాటలు సినిమాలు, పాత పాటలు చాలా ఉన్నాయి. పండగ 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 చిరంజీవి పండగ 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 మెగా పండగ 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 బాస్ ఇస్ బ్యాక్ పండగ. సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది అన్న. సినిమా స్టోరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. అంటే పండక్కి ఎలా రావాలో అలా వచ్చాడన్న బాసు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నలుగురిని నవ్వించేలాగా, అందరిని నవ్వించి ఆయన హ్యాపీనెస్ ని, వింటేజ్ బాస్ ని, అంటే మా సిరీస్ మాకు తెలియదు కదా, ఆయన ఆ లుక్కులతో ఇలా వచ్చాడనమాట మా ముందుకి. మేమైతే చాలా హ్యాపీ. మీరు ఎంత ఇవ్వగలరు దీనికి రేటింగ్ సినిమాకి? 100కి 100 అన్న. ఆబ్జెక్ట్ 100కి 100. 10 points కి 9.9 ఇవ్వచ్చు అన్న. ఈ సినిమా మీద ఎగ్జాక్ట్లీ ఈ సినిమా మీకు ఎంత వరకు నచ్చింది? సినిమాలో చెప్తున్నాం, మేము కుర్రోళ్ళు యూత్, మేము అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాకు నచ్చదు. కడుపు నొప్పి వచ్చింది అన్న, నవ్వలేక కడుపు నొప్పి వచ్చింది. అదే ఎలా ఉంది ఏంటి? సూపర్ గా ఉంది. క్లైమాక్స్ కూడా బాగుంది. ఈ సినిమాలో మీకు నచ్చింది ఏంటి? నచ్చింది, తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగుంది. ఈ సినిమాలో నీకు డాన్స్ నచ్చిందా, కామెడీ నచ్చిందా, ఫైట్ సీన్స్ అన్ని నచ్చింది. సార్ సినిమా ఎలా ఉంది? సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. అన్ని పోర్షన్లు బాగున్నాయి. మీరు ఎస్పెషల్లీ మీరు ఈ సినిమా ఎలా ఎంజాయ్ చేశారు? సినిమా మీద చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మీ అభిప్రాయం ఏంటి? మీ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. చిరంజీవి సినిమా ఫ్యాన్, చాలా బాగుంది. ఫ్యాన్ అని చూసారా? సినిమా బాగుంది కూడా. బ్రదర్, ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూసారా లేదా? చాలా బాగుంది. వింటేజ్ చిరంజీవి ఎక్సలెంట్ గా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. యూ జస్ట్ డోంట్, అసలు మీ కళ్ళు తిప్పలేరు స్క్రీన్ నుంచి. అంత బాగుంది. చిరంజీవి అంత అందంగా ఉన్నాడు, పెర్ఫార్మెన్స్ అంత బాగుంది. బ్లాక్ బస్టర్. మీరు ఇప్పుడు ఈ సినిమా చూసారు, ఈ సినిమా ఎలా అనిపించింది? ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఫ్యామిలీ చూసే సినిమానే ఇది? చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఫస్ట్ టైం బెనిఫిట్ షో చూస్తున్నాను. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా బాగుంది.
విత్ కిడ్స్ వీ కెన్ వాచ్ దిస్ మూవీ. ఈ మధ్య వచ్చే మూవీలు అన్ని ఎలా ఉంటున్నాయో ఇదైతే ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా మీద ఒపీనియన్ ఏంటి అసలు ఫైనల్లీ? చాలా ఎక్సలెంట్ గా ఉందండి, బాగుంది. చాలా మ్యామ్, మీరు ఈ సినిమా చూసారు, బెనిఫిట్ షో చూసారు. ఇక్కడ ఈ సినిమా డిఫరెంట్ ఉందా లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కామెడీ కానీ, టైమింగ్ కానీ, డైలాగ్స్ కానీ, అఫ్ కోర్స్ మెగాస్టార్ అని ఒక మార్క్ మనకు ఉంటుంది. అలాగే అనిల్ రావిపూడి కలిపేసరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా విత్ ఫ్యామిలీ వచ్చి సంక్రాంతి పండుగ ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు సినిమాలో. సార్, ఈ సినిమా ఎలా ఉంది? సినిమాలో చిరంజీవిని చూసారా? చిరంజీవి గారిని గత 30 సంవత్సరాల కింద చిరంజీవి గారిని ఎలా చూసామో ఇప్పుడు కూడా అదే చిరంజీవి గారిని 71 ఏళ్ల వయసులో కూడా అదే చిరంజీవి గారిని చూసాం. ఎక్కడ ఏమాత్రం కామెడీ ట్రాక్ కానీ, అతని యాక్షన్ సీక్వెన్స్ కానీ, అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని ఎలా ఉపయోగించుకోవాలో, చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమి రాబట్టుకోవాలో అన్ని రాబట్టుకుని సంక్రాంతికి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులు కానీ, హీరో కానీ, ఈ నయనతార అయితే సినిమాలో నవ్వుతున్న భవిష్యత్తు చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. చిరంజీవి గారితో పాటు ఈక్వలెంట్ గా చేసింది. అందరితో పాటు, అందరికంటే ముఖ్యంగా వెంకీ కూడా ఈ సినిమాకి సూపర్ హిట్ అవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ టీం అందరికి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. గ్రాండ్ సక్సెస్ ఇన్ సంక్రాంతి మూవీ. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్లీ మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలరు? 10 అవుట్ ఆఫ్ 10. ఇంకేం దాంట్లో రేటింగ్ ఏముంటది? 10కి 10. ఎంత అయితే అంత. సినిమా సూపర్ డూపర్ హిట్. ఇంకా రేటింగ్స్ ఏమీ లేవు, సూపర్ డూపర్ హిట్. సినిమా ఎలా ఉంది? సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమా అద్భుతంగా ఉంది. చిరంజీవి ఏంటో, చిరంజీవి స్టామినా ఏంటో మళ్ళీ ఒకసారి చూపించాడు. ఓ చంటబ్బాయి, ఓ డాడీ, ఘరానా మొగుడు, 3 సినిమాలని ఒకసారి చూస్తే ఎలా ఫీల్ అవుతామో అలా ఉంది. ఈ సంక్రాంతి నిజంగా చిరంజీవి సంక్రాంతిని మనకు తీసుకొచ్చాడు. సూపర్ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా మీద మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలరు సినిమాకి? అంటే 5 అయితే 5, 10 అయితే 10. సూపర్ డూపర్ హిట్. చిరంజీవి మరొకసారి మెగాస్టార్ అని ప్రూవ్ చేశాడు. సంక్రాంతి పండుగని ఇంకా సంబరం చేసేటువంటి సినిమా ఇది. చిరంజీవి సినిమాలో అద్భుతమైన ఫ్యామిలీ సెంటిమెంట్ పండించిన సినిమా. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్ని తప్పనిసరిగా థియేటర్కి తీసుకొస్తుంది. బెస్ట్ సినిమా రిప్రజెంటింగ్ ది బెస్ట్ కోర్ ఆఫ్ తెలుగు సినిమా మేకింగ్. తెలుగు సినిమాలో మంచి మర్యాద నిలబెట్టే సినిమా. కంగ్రాచులేషన్ టు ది టీమ్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మీద మీరు ఒక వింటేజ్ చిరంజీవి చూసారంటారా? ఈ సినిమాలో అవును, పాతకాలపు సినిమాలు అన్ని చూశాను. దానికంటే తగ్గకపోగా ఇంకొక మెట్టు ఎక్కిచ్చే సినిమా. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఆధునిక కాలంలో ఉండేటువంటి యువతరాన్ని కూడా ఆకట్టుకునేటట్టు. పెద్దవాళ్ళ సినిమానే కాదు, చిన్నవాళ్ళకి, మరీ చిన్నవాళ్ళకి, కాన్వెంట్ పిల్లోళ్ళు, స్కూల్ లీడర్ లేకపోతే వస్తారు. అన్ని స్కూళ్ళలో ఉండేటువంటి కాన్వెంట్ పిల్లలు క్లాస్ లీడర్లు ఉంటారు కదా, తప్పనిసరిగా వాళ్ళని ఇన్స్పైర్ చేసి థియేటర్కి లాక్కొచ్చే సినిమా. అన్ని రకాలుగా బ్యాలెన్స్. ముఖ్యంగా ఏంటంటే డబ్బు కోసమో, పేరు కోసమో, స్టార్డమ్ కోసమో కాంప్రమైజ్ కాకుండా మర్యాదలను నిలబెట్టి ఫ్యామిలీ మంచితనాన్ని ప్రమోట్ చేసినటువంటి అత్యద్భుతమైన సినిమా. ఎవరు మిస్ చేయకూడదు. కమర్షియల్ గా వెంకటేష్ కూడా కలిపి సంక్రాంతి మీద సాంగ్ చేయటం అనేది ఫిల్మ్ మేకర్స్ జీనియస్. సంక్రాంతిని అద్భుతంగా సెలబ్రేట్ చేయమని డైరెక్టరు, స్టార్స్ అందరూ కూర్చొని సినిమా ఇది. మనకు తెలుగు జాతిలో, తెలుగు సినిమా వాళ్ళకి మంచితనాన్ని నిలబెట్టే వాల్యూ ఉందని చెప్పినటువంటి సినిమా. పక్కన వేరే సినిమా చూసాను అనుకోండి, హారర్ గేరరు, వాటి గురించి మాట్లాడక్కర్లా. అటు దిగజారుడు లేదు ఇక్కడ. ఎంటర్టైన్ చేయడానికి దిగజారకుండా. ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో అసలు చిరంజీవి యాక్టింగ్ కానీ, చిరంజీవి యాక్టింగ్ అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. సూపర్ గా ఉంది. నయనతార యాక్టింగ్, వాళ్ళ దగ్గర కెమిస్ట్రీ, తర్వాత కామెడీ, తర్వాత ఎమోషన్స్, ఫైట్స్ ఎక్సలెంట్ అండి. సినిమాలో మీకు నచ్చింది ఏంటి? సినిమాలో వింటేజ్ లుక్, చిరంజీవి గారి డాన్స్ మళ్ళీ వింటేజ్ చిరంజీవి చూసినట్టు ఉందండి. ఇక్కడ ఇంద్రా సినిమా కంటే, ఇంద్రా సినిమా కాదండి, అంతకంటే మనం గ్యాంగ్ లీడర్ సినిమాలో చూసినట్టు ఉందండి చిరంజీవిని. ఈ సినిమా ఎలా ఉంది మీకు? చాలా బాగుంది.
చాలా బాగుంది. కామెడీ సీన్స్ ఎక్కువ బాగున్నాయి. అదిరిపోయింది. మనల్ని ఎవరు రాపేది ఇక్కడ సినిమా అయితే కామెడీగా ఉంది. సినిమాలు నీకు నచ్చింది ఏంటి? చిరంజీవి ఎలా ఉంది? లాస్ట్ లో పవన్ కళ్యాణ్ సాంగ్ సూపర్. డ్రెస్ లైక్ సారా సూపర్ ఆ సాంగ్. డాన్స్ బాగా చేశారా? డాన్సా సూపర్ ఉంది. సినిమా బాగుంది సినిమా. సార్ సినిమా ఎలా ఉంది? సూపర్ ఎర్రగా తీసేసింది సినిమా. కొత్తగా కల్ట్ చూపించాడు చిరంజీవి. బ్రహ్మాండం. అప్పుల్లో నటించిన యాక్టర్ ఇప్పుడు నటించినట్టు ఉంది. సార్ ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది? సినిమాలో ఒక్కడెలా చెప్తా వినండి. అడవి అంత జంతువులు పూలు ఈ కుందేళ్లు పందులు ఉంటాయి, కానీ అది సింహం ఒకటే ఉంటుంది రాజు. అలాంటిదే మన అడవికి సింహం రాజు చిరంజీవి. బ్లాక్ బాక్స్ కి రాజు, ఇండస్ట్రీకి రాజు ఒక్కడే. అది చిరంజీవి. ఆయన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. అడవి అంత పందులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రాజులు వచ్చిన తర్వాత అన్ని పక్కకి వెళ్ళాల్సిందే, తప్పదు. ఈ సినిమా మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలరు? అన్నా 5 రేట్ అన్న, ఫుల్ రేట్ వచ్చానా హ్యాపీ. వేరే సినిమాలకు 1000 2,000 కాదు, దీన్ని పెట్టొచ్చు 10,000 హ్యాపీగా. ఫ్యామిలీకి ఫ్యామిలీతో వెళ్ళి నవ్వుతూ హ్యాపీగా పెట్టొచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు అంత హ్యాపీగా. డైరెక్టర్ అంటే ఈయన ఇంటికి వెళ్ళొచ్చి దండే వేయచ్చు, దండం పెట్టొచ్చు, అంత బాగా తీశాడు సినిమా. ఓకేనా అన్న? ఇది చిరంజీవి అంటే అది డైరెక్టర్ అని ఒప్పుకోవచ్చు. హ్యాపీ మెగాస్టార్. దాని తర్వాత ఎవరైనా అదే ఆయన ముందు ఎంతకు పనికిరారు.